హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఈవినింగ్ చేస్తున్నాను వీడియో. మార్నింగ్ చేయటం కుదరలేదు, అందుకని చెప్పేసి ఈవినింగ్ చేస్తున్నాను అనమాట. నేను ఈవినింగ్ ఏం చేశాను అనేది ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. మార్నింగ్ కర్రీ చేసుకుంటాము, ఏదో ఒకటి ఉంటే సరిపెట్టేసుకుంటాం సాయంత్రం పూట. ఆ కర్రీ లేదు అంటే కనుక ఏదో ఒకటి చేస్తాం కదా, ఏ పచ్చడనో లేకపోతే పెరుగనో ఏదో ఒకటి చేసుకుంటాం కదా. అలా పెరుగుందని చెప్పేసి నేను పెరుగు తాలింపు చేద్దాము, ఎలాగో మార్నింగ్ వీడియో కూడా చేయలేదు కదా అని చెప్పేసి మీకు చూపిద్దామని పెరుగు తాలింపు చేస్తున్నాను. మనకి పెరుగు తాలింపును కోడి గుడ్డుతో ఆమ్లెట్ వేసుకుంటున్నాను అనమాట. ఈ పెరుగు తాలింపులోకి సైడ్ డిష్గా బాగుంటుందని చెప్పేసి సరే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను, ఒకసారి చూసేయండి. దీనికోసం పెరుగు తాలింపు కోసం ముందుగా ఫ్రెష్ పెరుగే తీసుకున్నాను నేను. ఇదేం పుల్లటి పెరుగు కూడా కాదు, ఫ్రెష్ పెరుగే. అయితే ఆ ఫ్రెష్ పెరుగులో తగినంత వాటర్ పోసుకొని మరీ పలచగా కాకుండా మజ్జిగలాగా చిలకాలన్నమాట. కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి నేను చిక్కగానే పెట్టుకున్నాను, మరీ పలచగా ఎక్కువ వాటర్ పోసేయలేదు. చక్కగా అలా కలిపి పెట్టేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు కలిపాను. మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు అనమాట. పసుపు మళ్ళీ తాలింపులో కూడా వేస్తాం కదా, అందుకని చెప్పేసి కొంచెం తక్కువే వేసాను పసుపు. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఉంది కదా, అది కూడా వేసి కలుపుకుంటున్నాను. ఈ పెరుగు తాలింపులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం ముక్కలు ఎక్కువ కలుపుకుంటేనే బాగుండిద్దండి. తక్కువగా తినేవాళ్ళు అయితే ఓకే, కానీ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ టేస్ట్ తగిలితేనే ఆ చారుకి రుచి అనేది ఉంటుంది, పెరుగు తాలింపుకి రుచి అనేది ఉంటుంది అనమాట. అయితే నేను కారం వేసాను కదా, కారం ప్లేస్లో పచ్చిమిర్చి వేయించుకొని మిక్సీ పట్టుకుని కూడా వేసుకుంటారు. కారం వేయకుండా పచ్చిమిర్చి పేస్ట్ కూడా కలుపుకుంటారనమాట పెరుగు తాలింపులో. అలా కూడా బాగుంటుంది అనమాట టేస్ట్. నేను ఇలా చేశాను సింపుల్గా, ఈవినింగ్ ఒక పూటకే కదా సరిపెట్టేసుకుందాంలే అని చెప్పేసి ఇలా చేశాను. ఈ టేస్ట్ అయినా బాగానే ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది అనమాట. నేను చెప్తున్నాను మామూలుగా, కొంతమంది కారం వేశారనుకుంటారు కదా, ఆ ప్రాసెస్ కూడా ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట మామూలుగా. అయితే అలా కలిపి పెట్టుకున్న తర్వాత తాలింపు కోసం అనమాట బాండిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ తాలింపు వేసేసుకున్నాను. తాలింపులో కూడా కొంచెం పసుపు కలుపుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి తాలింపు పెట్టేసుకుని కలుపుకుంటున్నాను అనమాట. పెరుగు తాలింపు టేస్ట్ అయితే చాలా బాగుంది. దీంట్లోకి సైడ్ డిష్గా గుడ్డట్టు కూడా వేసాను అనమాట, అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి 3 కోడిగుడ్లు తీసుకున్నాను. ఫస్ట్ గుడ్లు తీసుకుని ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అవి కూడా తీసుకుంటున్నాను అనమాట. ఎగ్స్ కూడా కాస్ట్ చాలా పెరిగిపోయినాయండి. 8 రూపాయలు 9 రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు. చాలా కాస్ట్లీ అయిపోతున్నాయి, అసలు వస్తువులు ఏం కొనాలన్నా సరే చాలా కష్టమైపోతుంది. అయితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకున్నాను కదా, దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను. ఉప్పు అంటే ఒక గుడ్డుకు వచ్చేసి ఒక చిటికెడు ఉప్పు సరిపోయిద్దంటండి. నేను అదే కోడిగుడ్డు అట్టుకైతే అలాగే వేస్తాను, నేను ఎక్కువ ఉప్పు వేయను. ఒక గుడ్డుకి ఒక చిటికెడు చొప్పున, ఇప్పుడు 3 గుడ్లు కాబట్టి 3 చిటికెళ్ళు వేసాను నేను. వేసిన తర్వాత గుడ్లు కూడా కొట్టేసి కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత బాండిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తున్నాను చూడండి. ఆ 3 ఎగ్స్ కలిపేసి ఒకటే అట్టుగా వేస్తున్నాను నేను. కట్ చేసుకుంటాం అనమాట మేము. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేసినా కొంచెం పలచగా అలా ఉంటాయి, అలా తినబుద్ధి అవ్వదని చెప్పేసి ఒకటే వేస్తున్నాను అనమాట. వేసేసి మనం ఆ బాండిలీలో చుట్టూ వచ్చే వరకు సర్దుకొని పొయ్యి అనేది తక్కువలో పెట్టుకోవాలి, హైలో లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కాసేపు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి అనమాట. ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయి బాగుంటుంది, చక్కగా ఉడికితే టేస్ట్ కూడా బాగుంటుంది. అదిగోండి స్టవ్ చూడండి, సిమ్లో పెట్టుకుంటున్నా, అంటే మీడియం ఫ్లేమ్, మరీ సిమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను. పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోయిద్ది అనమాట. మగ్గుతుంది.
ఇంకా కొంచెం ఆ పైన కూడా ఉడికిపోయితే ఇంకా బాగుంటుంది. తిరగేస్తున్నాను చూడండి. ఇలా 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 వేసుకుంటే మనం కోడిగుడ్డు ఆమ్లెట్ అనేది భలే పొంగుద్ది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అసలు మనం హడావుడిగా హైలో పెట్టేసి ఏదో సింపుల్గా వేసేస్తాం, కానీ అలాగంటే అట్టు ఇలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి చూపిస్తున్నాను. అదిగో తిరగేసిన తర్వాత చూసారా ఎలా పొంగిందో. అయిపోయింది, ఇంకా వేసేసానండి. ఇంతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.